సో ఈసారి సేవా డేస్లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? సో ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు, ఈసారి 10th యానివర్సరీ కూడా చేస్తూ ఉన్నారు కదా మేడం. సో ఏం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? డెఫినెట్గా ఫస్ట్ యోయో టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. అండ్ ప్రేక్షకులందరూ కూడా మా కార్యక్రమాలన్నీ వీక్షించాలని కోరుకుంటూ, నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరపున ఇండియాకు వచ్చాను. నా పేరు జ్యోతిరెడ్డి. నేను అమెరికాలో ఫీనిక్స్ అరిజోనాలో ఉంటాను. మీ అందరికీ సుపరిచితమే, నన్ను జ్యోతమ్మ జ్యోతక్క అని పిలుస్తారు. నేను మైలారం అనే గ్రామం నుంచి పడుకుంటా లేసుకుంటా మరి బాగా కష్టపడి పైకి వచ్చి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సంపాదించి అది కూడా వదిలేసి అమెరికా పోయి అలా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి కష్టపడుతున్నా. అంతేకాకుండా ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్లో నేను దాదాపు 2008 నుంచి పైల మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్లో అక్కడ ఉన్నాను. అక్కడ నుంచి తర్వాత 2015లో స్టేట్ మరి సెపరేట్ అయినప్పుడు ఎప్పుడైతే టీటీఏ స్థాపించిందో అప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్లో ఉన్నాను. చాలా డిఫరెంట్ పొజిషన్లో డిఫరెంట్ టైంలో చాలా కార్యక్రమాలు చేశాము. ఇది 5వ మనం సేవా డేస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ప్రతిసారి కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈసారి వచ్చేసి ఎక్కువ లిమ్స్ ఇస్తున్నాము, తర్వాత వీల్ చైర్స్ ఇస్తున్నాము, తర్వాత హెల్త్ క్యాంప్స్, ఉమెన్ అవేర్నెస్ కోసం హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాము. తర్వాత స్కూల్ కాంపౌండ్ వాళ్ళు తర్వాత స్కూల్లో కంప్యూటర్స్ ఇవ్వటము, తర్వాత సీసీ కెమెరాలు పెట్టించటము, బాత్రూమ్స్ కట్టించటము. అంతేకాకుండా దివ్యాంగుల కోసం ఒక దివ్యమైన ప్రోగ్రాం వరంగల్లో నా ఆధ్వర్యంలో చేస్తున్నాము. మల్లికమ్మ మనోవికాస కేంద్రం అని దాదాపు 240 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. లాస్ట్ ఇయర్ కూడా సేవా డేస్లో మేము అక్కడ ప్రోగ్రాం చేసాము. ఆ ప్రోగ్రాంలో మా వాళ్ళందరూ టీం అంతా వచ్చినప్పుడు మా ఏసీ చైర్ విజయపాల్ గారు ₹1,00,000 వాళ్ళకి ఇచ్చారు. తర్వాత మోహన్ పట్లోల్ గారు ₹1,00,000 ఇచ్చారు. పాస్ట్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు ₹1,00,000 ఇచ్చారు. మన ఇప్పుడున్న ప్రెసిడెంట్ నవీన్ మలిపెద్ది గారు 50,000 ఇచ్చారు. తర్వాత సంపంగి హోటల్స్ వాళ్ళు 50,000 ఇచ్చారు. అంటే అక్కడ 240 మంది పిల్లల కష్టాలు చూసినప్పుడు కదలినటువంటి ఈ సేవా డేస్లో భాగంగానే మేము ఆ పిల్లలకు అంత డబ్బులు ఇచ్చి ప్రోత్సహించినాం. అంతేకాకుండా అక్కడ పిల్లల కోసం ఎప్పటికీ ఏదో ఒకటి నేను చేస్తూ ఉంటాను. లాస్ట్ 15 సంవత్సరాల నుంచి నాకు ఆశ్రమానికి అనుబంధం ఉండింది. అంతేకాకుండా నాకు బాగా నచ్చేది ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉన్న ఊరిని మర్చిపోలేదు, పుట్టిన ఊరిని మర్చిపోలేదు, వచ్చి వాళ్ళ ఊరికి ఏదో చేయాలన్నటువంటి తపన ఏదైతే ఉన్నదో ఈ సేవా డేస్లో చేసే ప్రోగ్రామ్సే చాలా మంచి. ఈ కార్యక్రమాలలోనే ప్రజలకు లాభాలు జరుగుతాయి. అమెరికాలో మేము చేసే ప్రోగ్రాం కంటే ఇండియాలో ఈ ప్రోగ్రామ్స్ నాకు చాలా ఇష్టం. అందుకని ప్రతి సంవత్సరం సేవా డేస్లో నేను ఇండియాకి వస్తాను. డిసెంబర్లో వచ్చి ఇక్కడ చేస్తుంటాను. అపార్ట్ ఫ్రమ్ దట్ జ్యోతిరెడ్డి ఫౌండేషన్ తరపున నేను అనాథ పిల్లల కోసం ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. చివరిగా ఒక మాట, నేను కూడా ఒక గవర్నమెంట్ అనాథాశ్రమంలో పెరిగిన బాలసదనం అనేటువంటి హోమ్లో, అందుకని ఆ కార్యక్రమాలు చేయటం అంటే నాకు ఇష్టం. అది మా టీటీఏ తరపున మా సేవా డేస్ నుంచి చేస్తున్నా కాబట్టి ఇంకా ఎక్కువ ఇష్టం. ఇందులో మా చైర్ ఏసీ చైర్ విజయపాల్ గారు, కో చైర్ మోహన్ పట్లోల గారు, అండ్ మెంబరు భరత్ మాదాడి గారు, అండ్ ఇంకొక మెంబరు శ్రీని అనూప్ గారు, అంతేకాకుండా పాస్ట్ ప్రెసిడెంట్ మా వంశీరెడ్డి గారు, ఇప్పుడున్న ప్రెసిడెంట్ నవీన్ మలిపెద్ది, అండ్ జనరల్ సెక్రటరీ శివ కొల్లా, అండ్ మా 10th యానివర్సరీ చైర్ వచ్చేసి ఎల్ఎన్ రెడ్డి గారు, అంతేకాకుండా మా సేవా డేస్ చైర్ వచ్చేసి విశ్వకంది, అండ్ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎవరెవరు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. దిగ్విజయంగా ఈ 10th యానివర్సరీ ఏదైతే ఉన్నదో ఇప్పుడు శిల్పకళా వేదికలో 25th డిసెంబర్ రోజు జరుగుతున్నది. దాదాపు మేము 2,500 పీపుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీరందరూ కూడా వచ్చి, అంటే కల్చర్ మేము ఎట్లా అక్కడ చేస్తున్నాము, మా కార్యక్రమాలు ఎట్లుంటాయి వాటి గురించి కూడా మాట్లాడతాం. అంతేకాకుండా ఇక్కడ సేవ చేసేటువంటి డిఫరెంట్ పీపుల్కి మేము అవార్డ్స్ ఇస్తున్నాం వాళ్ళని గుర్తించి. అంతేకాకుండా మన సింగర్స్ తరపున ఫోక్ సింగర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాము. జుగల్బందీ ఉన్నది, తర్వాత చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మన తెలంగాణ కల్చర్ని మేము అక్కడ ఎట్లా పాటిస్తున్నాం, ఎట్లా చూపిస్తున్నాం అనే దాంట్లో ఇక్కడ కూడా మీకు మళ్ళీ ఒకసారి మీతో పంచుకోవడానికి ఓ మంచి రోజు మేమంతా కూడా మిమ్మల్ని అందరినీ కలవాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు నా మాటలు వినేవాళ్ళు, ఈ ప్రోగ్రాం చూసేటోళ్ళు మా ప్రోగ్రాంకి వచ్చి దిగ్విజయం చేసి అక్కడ ఆటపాటలతో పాటు మంచి భోజనం కూడా ఉన్నది. మాతో మీరు రండి. థ్యాంక్ యూ.